నాలుగో రోజు ఎస్ఎల్బీసీ టనెల్లో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. నార్త్ నుంచి స్పెషల్ గా వచ్చిన ర్యాట్ హోల్ మైనర్స్ టీం స్పాట్ కు వెళ్లింది. కార్మికుల జాడపై ఎలాంటి ఆచూకీ దొరకలేదు. రేపు ఎన్జీఆర్ఐ స్పెషల్ టీం రానుంది. సహాయ చర్యలు కొనసాగుతాయని మంత్రులు తెలిపారు. డీటెయిల్స్ తెలుసుకుందాం. బాలకృష్ణ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. బాలకృష్ణ, ఇవాల్టి రెస్క్యూ ఆపరేషన్ ఎట్లా జరిగింది? ఎస్ఎల్బీసీ టనెల్ వద్ద అయితే టెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతూ వస్తుంది. ఇంకా ఆచూకీ మాత్రం దొరకలేదని చెప్పవచ్చు. 8 మందికి సంబంధించిన ఆచూకీ ఇవాళ ఉదయం నుంచి కూడా జరిగినటువంటి రెస్క్యూ ఆపరేషన్స్ చాలా కీలకమైన ఆపరేషన్స్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇందులో మల్టిపుల్ టీమ్స్ ఉన్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, దీంతో పాటు రెస్క్యూ టీమ్స్, సింగరేణికి సంబంధించిన రెస్క్యూ టీమ్స్ కానీ, ఫైర్ సంబంధించిన రెస్క్యూ టీమ్స్ కానీ అన్ని ఇన్వాల్వ్ అయినప్పటికీ కూడా స్పెసిఫిక్గా ఈరోజు చాలా హోప్స్ అటు ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నాయో వాళ్ళతో పాటు ఇంజనీర్స్, ఇక్కడ ఎంటైర్ టీం ఎన్ని టీమ్స్ పనిచేస్తున్నారో అన్ని టీమ్స్ దాదాపు 11 ఏజెన్సీస్ పనిచేస్తున్నాయి. అన్ని టీంలోనూ ముఖ్యంగా ఇవాళ వచ్చినటువంటి ఏదైతే ర్యాట్ హోల్ మైనర్స్ ఉన్నారో వాళ్ళు చాలా కీలకంగా ఉంటుంది. వాళ్ళ రోలు కంపల్సరీగా వాళ్ళ నుంచి ఏదో ఒక పాజిటివ్ రిజల్ట్ వస్తుందని చెప్పి మాత్రం చాలా హోప్స్ ఉన్నాయి. కానీ వాళ్ళు ఉదయం 11 గంటల ప్రాంతంలో వెళ్ళిన తర్వాత కొద్దిసేపటి క్రితమే తిరిగి రావడం జరిగింది. సో వాళ్ళకు కూడా వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత చెప్పిన విషయాలను బట్టి చూస్తే మాత్రం చాలా ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. చాలా కఠినమైన పరిస్థితులు సవాళ్ళు ఎదురవుతున్నాయి. సో లోపలికి వెళ్ళడం, ఆ డెబ్రిస్ దాకా చేరుకోవడం చాలా క్లిష్టంగా మారుతుందని చెప్తున్నారు. గతంలో వాళ్ళు ఉత్తరాఖండ్లో ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ ఇన్సిడెంట్లో 17 మందిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చినటువంటి అదే టీమే ఇప్పుడు మాత్రం శ్రీశైలంలో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి కనిపిస్తుందని చెప్పి చెప్తా ఉన్నారు. సో వాళ్ళొక్కటే కాదు, వాళ్ళతో పాటు ఇక్కడ మనకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో టన్నెల్లో పనిచేస్తున్నటువంటి టీం కూడా వెళ్ళింది. సో ఓవరాల్గా టెక్నికల్, ప్రొఫెషనల్ టీమ్స్తో పాటు స్వరంగ మార్గంలో పనిచేసే ప్రొఫెషనల్స్ కూడా వెళ్ళడం జరిగింది. చాలా ప్రతికూలమైన పరిస్థితులు. 8వ కిలోమీటర్ నుంచే నీటి ఊట, నీటి జాడలేదు కనిపిస్తూ వస్తుంది. క్రమక్రమంగా లోపల పెరుగుతున్న కొద్దీ భుజం వరకు నీళ్ళ తాకిడి ఉంటుంది. దీంతోపాటు బురద ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళడానికి, చేరుకోవడానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంది. ఇంకోటి ఏంటంటే మెయిన్గా పై రూఫ్ క్రమక్రమంగా కొలాప్స్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఏమాత్రం దగ్గరికి పోయినా కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్తున్నారు. ఏదైతే బాధిత కుటుంబాలనే మనం చూస్తే ఇంజనీర్ స్థాయి నుంచి కింది లేబర్ స్థాయి వరకు ప్రతి ఒక్కరి ఫ్యామిలీస్ కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 4 డేస్ అయింది. ఇప్పటి వరకు 4 డేస్ అయినప్పుడు కూడా ఆచూకీ లేకపోవడంతో ఆ కుటుంబాలంతా కూడా చాలా ఆందోళన చెందుతున్నాయి. ఇప్పటివరకే స్పాట్కి జార్ఖండ్కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులంతా రావడం జరిగింది. ముఖ్యంగా చూస్తే సందీప్ సాహు, జగతా ఎక్స్, సంతోష్ సాహు, అంజు సాహు ఈ కుటుంబాలు మధ్యాహ్నమే చేరుకున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు అట్లాగే వాళ్ళ పేరెంట్స్ అంతా కూడా చేరుకున్నారు. ఈ వాళ్ళ ఆచూకీ దొరుకుతున్న ఆతృత మాత్రం వాళ్ళ లోపల క్లియర్గా కనిపిస్తుంది. దీంతోపాటు ఇక్కడ లోపల చిక్కుకున్న వారిలో శ్రీనివాస్ అని ఉన్నటువంటి ఎవరైతే ఇంజనీర్ ఉన్నారో, ఈయన ఫీల్డ్ ఇంజనీర్, ఈయనకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా రావడం జరిగింది. వాళ్ళు కూడా ఒక పాజిటివ్ రిజల్ట్ వస్తుందని ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు. ముఖ్యంగా ఈ ర్యాట్ హోల్ మైనర్స్ ఎవరైతే లోపలికి వెళ్ళారో వాళ్ళ మీద చాలా పాజిటివ్ హోప్స్ పెట్టుకున్నారు. సో వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా చాలా నిరాశ చెందుతున్నారు. లోపల ఎట్టి పరిస్థితులు వాళ్ళు చిక్కుని ఉన్నారు. వాళ్ళు సేఫ్గా బయటికి తీసుకురావాలని చెప్పి వాళ్ళు పదే కోరుతున్న సన్నివేశం అయితే మనకు ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర కనిపించింది. సో ఓవరాల్గా మాత్రం చాలా క్లిష్టమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇందాక ఇవాళ జరిగినటువంటి ప్రాసెస్లో మొత్తం రెస్క్యూ ఆపరేషన్ని సమీక్షించినటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అట్లాగే బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళంతా కూడా మాట్లాడిన సందర్భంలో చెప్పిన అంశం ఏంటంటే ఒకటే రూట్ ఉంది, ఒకటే యాంగిల్ మెయిన్ రూటు. సో ఆ ద్వారా వెళ్తున్నప్పుడు మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు, క్లిష్టమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. కాబట్టి వర్టికల్లో సైడ్ టు సైడ్ ఏరియల్ యాంగిల్ నుంచి ఏరియల్ వ్యూ ద్వారా ఒక డ్రిల్ చేయడానికి ఆస్కారం ఉంటుందనే యాంగిల్లో వాళ్ళు ట్రై చేస్తున్నారు. దీనికి మాత్రం ఈ ఏదైతే మనకు ఈ ఇండియన్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చెప్తున్నటువంటి అంశాల ప్రకారం అయితే అది చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. సో సవాళ్ల మధ్య సాగుతున్నటువంటి రెస్క్యూ ఆపరేషన్స్ మాత్రం చాలా క్లిష్టంగా మారుతుంది. రోజుకి క్లిష్టంగా మారుతుంది. రోజుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ మాత్రం రిజల్ట్ రాకపోవడం పట్ల ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సౌజన్య.